గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఆల్రెడీ వచ్చేసి అన్ని సబ్జెక్ట్స్ అయితే స్టార్ట్ చేసాం మనము. సో కొంతమంది అడుగుతున్నారు త్వరగా కంప్లీట్ చేస్తారని. మ్యాక్సిమం కంప్లీట్ చేసేద్దామండి. ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో సో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అన్‌ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి డిస్కస్ చేసుకుందాం. ఓకే. అయితే ఎగ్జామ్‌కి చాలా తక్కువ టైం ఉంది. దయచేసి పీడీఎఫ్స్ అయితే అడగద్దు. ఎందుకంటే నోట్స్ అది పీడీఎఫ్ కాదు. అది నేను రాసిన నోట్స్ కాబట్టి నాకే అర్థమవుతుంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. సో ఒకసారి అయితే విని మీరు నోట్ చేసుకుంటే మీకు గుర్తుంటుంది. అంత నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ నోట్ చేసుకోండి అని చెప్తారో అది నోట్ చేసుకోండి. వీడియోని అయితే కేర్‌లెస్‌గా చూడకుండా టిక్‌టాక్ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూస్తారు కదా! నెక్స్ట్ మంత్ ఎగ్జాము. ఇది టిక్‌టాక్ వీడియో కాదు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. అయితే ఫస్ట్ క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే విచ్ విచ్ యూనియన్ మినిస్ట్రీ లాంచ్ ద ప్రజ్వల యోజన. ప్రజ్వల ఛాలెంజ్ అనేది ఏ యూనియన్ మినిస్ట్రీ స్టార్ట్ చేసిందని మనం చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే. రూరల్ డెవలప్మెంట్ అంటే తెలుసు కదా, విలేజెస్ డెవలప్ చేయడం అంటే ఫ్రెష్ వాటర్ వాళ్ళకి మంచినీరు కల్పించడం, అదేవిధంగా ఈ బాత్రూమ్స్ కట్టడము, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఈ ఆ, ఈ సీవేజ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కానీ, అదేవిధంగా మంచి త్రాగునీరు ట్యాప్ వాటర్ కల్పించడం కానీ, ఇవన్నీ రూరల్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. సో అదైతే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే హూ టుక్ ద ఓత్ యాస్ ద 39% ఆఫ్ బ్రెజిల్ అనమాట. అంటే బా బ్రెజిల్కి వచ్చేసి 39వ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నుకున్నారు, ఎవరు ప్రమాణ స్వీకారం చేశారని చూసుకున్నట్లయితే లోలా డి సిల్వా అనమాట. ఓకే. డి సిల్వా ఎక్కడ కనిపించినా సరే వాళ్ళు బ్రెజిల్కి సంబంధించిన గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే హౌ మెనీ పీపుల్ విల్ బి అవార్డెడ్ యాజ్ ద ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్స్ అనమాట. అంటే ప్రవాస భారతీయులు అంటే ఎవరు ఉంటారంటే ఎవరైతే విదేశాల్లో ఉంటారో భారతీయులు వాళ్ళు అనమాట. వాళ్ళైతే ఏదో ఒక రంగంలో అభివృద్ధి చెందుతారు కదా, ఐటీ సెక్టర్ కానీ లేకపోతే డిఫరెంట్ సెక్టర్స్ కానీ బిజినెస్లో కానీ వాళ్ళకైతే వాళ్ళ అచీవ్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చారు కానీ చూసుకున్నట్లయితే 27 మెంబర్స్కి అయితే అవార్డు అయితే గెలుచుకున్నారనమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద స్మార్ట్ ప్రోగ్రామ్ టు బూస్ట్ R&D ఇన్ ఆయుర్వేద. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. R&D అంటే ఆయుర్వేదాలో వచ్చేసి ఇంకా బాగా రీసెర్చ్ చేసి ఇంకా కొత్త కొత్త మందులు కనిపెట్టేసి ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా, అల్లోపతిక్ మెడిసిన్ కాకుండా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకొచ్చేసి ఆమ్, అది తక్కువ కాస్ట్కి వస్తాయి. అట్ ది సేమ్ టైం కానీ చూసుకున్నట్లయితే హెల్త్ కూడా మంచిది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి దీంట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆమ్, ప్రభుత్వం అయితే స్మార్ట్ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో కానీ చూసుకున్నట్లయితే ఎస్ స్టాండ్ ఫర్ ఫర్ ఇన్ స్మార్ట్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ స్మార్ట్ ఉంది కదా ఈ ప్రోగ్రామ్, దాంట్లో ఫస్ట్ లెటర్ ఎస్ ఉంది కదా, ఆ ఎస్ దేన్ని సూచిస్తుంది కింద ఆప్షన్స్లో చెప్పడం జరిగింది. అదైతే సైన్స్ని సూచిస్తుందండి. నెక్స్ట్ ఎం అంటే మెడిసిన్, ఇట్లా ఉంటుంది అనమాట స్మార్ట్లో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ డాష్ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ఏషియా అండ్ సెకండ్ కంట్రీ ఇన్ ది వరల్డ్ టు లాంచ్ హైడ్రోజన్ పవర్ ట్రైన్. అంటే హైడ్రోజన్ పవర్ ట్రైన్ వచ్చేసి రీసెంట్గా ఒక కంట్రీ అయితే లాంచ్ చేసిందంట. అది ఆసియాలో మొట్టమొదటి దేశము, ప్రపంచంలో కానీ తీసుకున్నట్లయితే సెకండ్ కంట్రీ అనమాట. ఫస్ట్ కంట్రీ ఇంకోటి ఏదో ఈ హైడ్రోజన్ పవర్ ట్రైన్ అయితే లాంచ్ చేసింది అనమాట. అయితే ఆ సెకండ్ కంట్రీ ఎందుకని చూసుకున్నట్లయితే చైనా అనేది ఈ హైడ్రోజన్ పవర్ ట్రైన్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే. హైడ్రోజన్ అంటే తెలుసు కదా మీకు, వాటర్ని వచ్చేసి బాగా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్టీమ్ వచ్చేసి ఆ ఇంజన్ రొటేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దీన్ని కార్స్లో, ట్రైన్స్లో అయితే యూజ్ చేస్తారు అనమాట. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే విచ్ స్టేట్ కంబైన్స్ ఇండియా ఫస్ట్ నీలగిరి తార్ ప్రాజెక్ట్. నీలగిరి అనగానే మనకు గుర్తు రావాల్సిన తమిళనాడు అండి. ఈ నీలగిరి తార్ ప్రాజెక్ట్ని ఎవరు స్టార్ట్ చేశారంటే తమిళనాడు గవర్నమెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. తమిళనాడు స్టేట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా విచ్ సిటీ పోలీస్ హ్యాస్ ఓన్ ద బెస్ట్ పోలీస్ యూనిట్ అవార్డ్. అంటే బెస్ట్ పోలీస్ యూనిట్ అవార్డ్ అనే ఒక ఒక స్టేట్లో పోలీసులు అయితే గెలుచుకోవడం జరిగింది. అది ఏ స్టేట్ కానీ చూసుకున్నట్లయితే నాగపూర్ పోలీస్ అయితే మహారాష్ట్రలో ఉంది కదా, నాగపూర్. ఆ నాగపూర్ పోలీసులు వచ్చేసి వాళ్ళైతే గెలుచుకోవడం అయితే జరిగింది అనమాట. ఓకే. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద అస్సాం స్టేట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. అంటే అస్సాంస్లో వచ్చేసి అత్యధిక అవార్డు అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు నంది అవార్డ్స్ ఇట్లా ఉంటాయి కదా, సో అక్కడ కానీ తీసుకున్నట్లయితే అస్సాం స్టేట్కి వచ్చేసి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఒకటి ఉంది. దాన్ని వచ్చేసి అస్సాం భైరవ్ అంటారు. ఆ అవార్డుని ఎవరికి ఇచ్చారు అని కానీ చూసుకున్నట్లయితే క్యాన్సర్ ట్రీట్మెంట్లో కృషి చేసినందుకు ఎవరికి ఇచ్చారంటే డాక్టర్ తపాన్ సైకియాకి వచ్చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. డాక్టర్ తపాన్ సైకియాకి అయితే అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దేంట్లో భాగంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా. ఓకే. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే విచ్ స్టార్ట్అప్ బిల్డ్ ద ఆజాదీ శాట్ అనే శాటిలైట్ని వచ్చేసి ఒక స్టార్టప్ అయితే, ఒక కంపెనీ అయితే
దాన్ని బిల్డ్ చేసిందంట. దీన్ని ఎవరు తయారు చేశారంటే విచ్ ఇస్ మేడ్ బై 750 స్కూల్ గర్ల్స్ అనమాట. ఓకే, 750 మంది స్కూల్ గర్ల్స్ కలిసి ఒక శాటిలైట్ని డెవలప్ చేశారు. అది వచ్చి ఆజాదీ శాట్ అంటారు శాటిలైట్ పేరు. దీన్ని ఒక స్టార్టప్ అయితే ప్రమోట్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది దాంట్లో. అది ఏ స్టార్టప్ మనం తీసుకున్నట్లయితే స్పేస్ కిడ్స్ ఇండియా అనేది ఆ స్టార్టప్ వచ్చేసి దీన్ని అయితే బిల్డ్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే విచ్ ఇండియన్ అథ్లెట్ హ్యాస్ వోన్ ద అండర్ 15 బ్రిటిష్ స్క్వాష్ టైటిల్స్ రీసెంట్లీ. అంటే ఇప్పుడు స్క్వాష్ అనేది ఒక గేమ్ అండి. సో రీసెంట్గా వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన ఒక అథ్లెట్ వచ్చేసి ఈ స్క్వాష్ టైటిల్ అనేది గెలుచుకున్నాడు. అంటే అతని పేరు ఏంటంటే అనాహత్ సింగ్ అని 15th బ్రిటిష్ ఓపెన్ స్క్వాష్ టైటిల్ అయితే గెలుచుకున్నాడు అనమాట. ఓకే, ఆల్రెడీ 14 అయితే అయిపోయేది, 15th వర్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఆఫ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనమాట. అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వచ్చేసి న్యూ సిఇఓగా ఎన్నికయ్యారంట. అతను ఎవరంటే సురేందర్ చావ్లా అనమాట. ఓకే, సురేందర్ చావ్లా వచ్చేసి న్యూ సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్ అండి. 12th క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే ద ఫేమస్ ఫుట్బాలర్ గరేత్ ఫ్రాంక్ బాలే, ఇతను వచ్చేసి హు టుక్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది ఫుట్బాల్ బిలాంగ్ టు విచ్ కంట్రీ. అంటే రీసెంట్గా వచ్చేసి ఒక ఫుట్బాలర్ వచ్చేసి ఫేమస్ ఫుట్బాలర్ వచ్చేసి రిటైర్మెంట్ తీసుకున్నారంట. అతను ఏ కంట్రీకి సంబంధించినట్టుగా తీసుకున్నట్లయితే అతను వచ్చి వేల్స్ అండి. వేల్స్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్లో పార్ట్ అనమాట. ఓకే, వేల్స్కి సంబంధించిన అతని పేరు వచ్చేసి గరేత్ ఫ్రాంక్ బాలే. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే హూ ఈస్ ద కంపోజర్ ఆఫ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ విన్నింగ్ సాంగ్ నాటు నాటు. నాటు నాటు సాంగ్ని ఎవరు కంపోజ్ చేశారు కానీ తీసుకున్నట్లయితే ఎంఎం కీరవాణి. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ పైలట్ టు రన్ సుకోయి ఫైటర్ జెట్. అంటే సుకోయి ఫైటర్ జెట్ ని మొట్టమొదటిసారి ఒక ఉమెన్ అయితే నడిపిందంట ఇండియాకి సంబంధించిన. ఆమె ఎవరని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. అది కూడా ఎక్కడ నడిపిందంటే వీర్ గార్డియన్ అనే ఒక ఈవెంట్ జరగడం జరిగింది. ఒక ఎక్సర్సైజ్ వచ్చేసి జపాన్ లో జరిగింది అనమాట. అది ఎవరు నడిపారని తీసుకున్నట్లయితే అవని చతుర్వేది. ఓకే, అవని చతుర్వేది వచ్చేసి మొట్టమొదటి ఉమెన్ సుకోయి ఫైటర్ జెట్ అయితే నడపడం అయితే జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే వేర్ డస్ ద ఇండియా స్టాండ్ ఇన్ ది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. అంటే హెన్లీ ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఈ పాస్పోర్ట్ ఇండెక్సెస్ రిలీజ్ చేస్తారు కదా. ఏ కంట్రీకి వచ్చేసి ఎక్కువ రేటింగ్స్ ఉంటాయి, అంటే సేఫ్గా వెళ్ళొచ్చు, ఆ కంట్రీస్కి బాగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారని చూసుకున్నట్లయితే ఇండియా ప్లేస్ ఎంత అంటే 2023 వచ్చేసి ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఇండియా ర్యాంక్ వచ్చేసి 80 ర్యాంక్ అనమాట. ఓకే, 16th క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే వేర్ ఈస్ ఇండియా ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆన్లైన్ గేమింగ్ టు బి సెటప్. అంటే ఆన్లైన్ గేమింగ్ కు సంబంధించేసి ఒక సెంటర్ అయితే ఏర్పాటు చేశారంట. అది ఎక్కడ కానీ తీసుకున్నట్లయితే షిల్లాంగ్, మేఘాలయలోనే షిల్లాంగ్ లో వచ్చేసి ఇదైతే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆన్లైన్ గేమింగ్ లో వచ్చేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నేమ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద COP28 క్లైమేట్ కాన్ఫరెన్స్ లో వచ్చేసి ఎవరు ప్రెసిడెంట్ గా ఉంటారని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సుల్తాన్ అల్ జబేర్ వచ్చేసి 28 క్లైమేట్ కాన్ఫరెన్స్ లో వచ్చేసి ప్రెసిడెంట్ గా అయితే ఉంటారని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అనమాట. ఓకే, COP28 లో. నెక్స్ట్ వచ్చేసి హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ బుక్ టైటిల్డ్ బ్రేవింగ్ ఏ వైరల్ స్ట్రామ్. అంటే ఈ బుక్ యొక్క బ్రేవింగ్ ఏ వైరల్ స్ట్రామ్ అనే బుక్ యొక్క ఆథర్ ఎవరు అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. అయితే ఇది దేనికి సంబంధించిందంటే స్టోరీ COVID-19 వ్యాక్సిన్ స్టోరీ అనమాట. ఇండియాస్ COVID-19 వ్యాక్సిన్ స్టోరీ. ఓకే, దానికి సంబంధించింది వచ్చేసి ఈ బుక్ అండి. ఈ బుక్ ఏంటంటే బ్రేవింగ్ ఏ వైరల్ స్ట్రామ్, దాని నేమ్ బుక్ పేరు అది దాని యొక్క ఆథర్ ఎవరిని అడుగుతున్నారు. అతను ఎవరంటే ఆశీష్ చందోర్కర్ అండ్ సురాజ్ సుధీర్ అనమాట. వీళ్ళిద్దరు వచ్చేసి ఈ బుక్ యొక్క ఆథర్స్ అనమాట. ఆశీష్ చందోర్కర్ అండ్ సురాజ్ సుధీర్ వచ్చేసి బ్రేవింగ్ ఏ వైరల్ స్ట్రామ్ అనే బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ దేని గురించి చెప్తుందంటే ఇండియాస్ COVID-19 వ్యాక్సిన్ స్టోరీ అనమాట. అంటే మనం ఎట్లా వ్యాక్సిన్ చేసుకున్నాం, అదే అట్ ది సేమ్ టైం వచ్చేసి ప్రపంచ దేశాలకు కూడా ఎట్లా హెల్ప్ చేసాం అనేది ఈ బుక్ లో అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే పైనాపిల్ ఎక్సర్సైజ్ అనేది ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉందంట. అది దేనికి సంబంధించిందని ఇక్కడ అడిగారు. పైనాపిల్ ఎక్స్ప్రెస్ ఫినామినా విచ్ వాస్ సీన్ ఇన్ ది న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్. అంటే దేనికి సంబంధించిందంటే అది మెట్రాలజీకి సంబంధించింది, అంటే వాతావరణానికి సంబంధించిందండి. అయితే దీనికన్నా బ్యాక్గ్రౌండ్ గా తీసుకున్నట్లయితే పైనాపిల్ ఎక్స్ప్రెస్ అనేది కింద మ్యాటర్ చూపిస్తాను.
ద టెయిల్ ఎండ్ ఆఫ్ ద అట్మాస్ఫిరిక్ రివర్స్ వేర్ ద మాయిశ్చర్ ఈస్ డ్రాన్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. అంటే వాతావరణంలోకి నీటి ఆవిరి అనేది ఎట్లా వస్తుంది, అట్ ది సేమ్ టైం కానీ చూసుకున్నట్లయితే స్టార్ట్స్ నియర్ ద హవాయి అండ్ స్ట్రెచెస్ టువర్డ్ ద యుఎస్ అనమాట. హవాయి ఐలాండ్స్ ఉన్నాయి కదా యుఎస్ లో, ఈ వాతావరణంలోకి ఈ ఈ- ఈ నీటి ఆవిరి అనేది ఎట్లా పోతుంది. ఇంకా కానీ చూసుకున్నట్టయితే వెస్ట్ కోస్ట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద పైనాపిల్ ఎక్స్ప్రెస్ అనమాట. అంటే వెస్ట్ కోస్ట్ లో ఉంది కదా, అక్కడ వచ్చేసి ఈ వాతావరణానికి సంబంధించి ఈ మాయిశ్చర్ సంబంధించి అయితే ఈ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. దీని వచ్చేసి పైనాపిల్ ఎక్స్ప్రెస్ అయితే అనడం జరిగింది. అయితే ఇట్ ఈస్ ఏ టిపికల్ అట్మాస్ఫిరిక్ అకరెన్స్ దట్ లుక్స్ లైక్ ఏ మాయిశ్చర్ కన్వేయర్ బెల్ట్ అనమాట. అంటే ఎట్లా అంటే వాతావరణంలోకి వచ్చేసి ఆ వాతావరణంలోకి నీటి ఆవిరి అనేసి అది చూడడానికి ఒక రివర్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, రివర్ లాగా ఉంటుంది. సో అది వచ్చేసి ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే అది ఈ అమెరికాలో వచ్చేసి హవాయి ఐలాండ్స్ ఉన్నాయి కదా, అక్కడైతే దాన్ని చూడొచ్చు. సో దానికి అందువల్ల దీన్ని పైనాపిల్ ఎక్స్ప్రెస్ అనే పేరు అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. ఓకే, అది మెట్రోలాజీ అంటే గుర్తుపెట్టుకోండి, మెట్రియాలజీ అంటే గుర్తుపెట్టుకోండి, అది వాతావరణానికి సంబంధించింది, వాతావరణ ఫినామినా ప్రక్రియ. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ హ్యాస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ లిటరేట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇప్పుడు కంప్లీట్ లిటరేట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇది కానీ చూసుకున్నట్లయితే కొల్లాం డిస్ట్రిక్ట్ అండి. ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. కేరళలో కొల్లాం డిస్ట్రిక్ట్ వచ్చేసి ఫస్ట్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యూషన్ లిటరేట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది 21st ఎడిషన్ ఆఫ్ ది నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఇండియా అండ్ ఫ్రాన్స్ వచ్చేసి 21st ఎడిషన్ ఆఫ్ ది నావల్ ఎక్సర్సైజ్ అయితే చేశాయంట. నావల్ అంటే తెలుసు కదా మీకు, సముద్రానికి సంబంధించి షిప్లకు సంబంధించింది. సో ఈ నావల్ ఎక్సర్సైజ్ అనేది ఏ ఎడిషన్ కూడా అడుగుతారండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 2019 కానీ చూసుకున్నట్లయితే ఏ ఎడిషన్కి సంబంధించింది కూడా అడుగున్నారు కొన్ని క్వశ్చన్స్. సో 21st ఎడిషన్ సంబంధించింది వచ్చేసి నావల్ ఎక్సర్సైజ్ కానీ ఎప్పుడైనా నావల్లో నెంబర్ 1 వచ్చేసి ఫ్రాన్స్ అండి. సో ఇండియా ఫ్రాన్స్ కలిపి ఒక ఎక్సర్సైజ్ చేసేయంటే దాని పేరు వచ్చేసి వరుణ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 21st కానీ తీసుకున్నట్లయితే ఇస్రో సుక్రయాన్-1 మిషన్ టు ప్లానెట్ వీనస్ రిపోర్టెడ్లీ షిఫ్టెడ్ టు, అంటే ఏ ఇయర్ కి షిఫ్ట్ చేశారు ఇస్రో సుక్రయాన్-1 మిషన్ అని కానీ చూసుకున్నట్లయితే 2031 అయితే దీన్ని షిఫ్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 22 క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వచ్చేసి ఆ థీమ్ ఏంటి 2023 కానీ చూసుకున్నట్లయితే కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంట్ వరల్డ్ అని, కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంట్ వరల్డ్ అని చెప్పేసి దీని యొక్క థీము. ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్ అంటే వరల్డ్ అనేది డిఫరెంట్ వరల్డ్ కదా, ఇండియా అండ్ చైనా అండ్ డిఫరెంట్ కాంటినెంట్స్ ఇట్లా సపరేట్ దేశాలు అయితే ఉన్నాయి కదా. ఈ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్ వచ్చేసి కోఆపరేషన్ అనేది ఎట్లా ఉంది, అయితే దానికి ఒకరికొకరు ఎట్లా కోఆపరేట్ చేసుకుంటారు అన్నట్టు దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ థీమ్ అయితే పెట్టడం జరిగింది, కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 23rd క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ 3x ప్లాట్ఫామ్ విండ్ టర్బైన్ జనరేటర్స్ WTG జనరేటర్స్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ ఇన్ విచ్ స్టేట్ అండ్. ఓకే, అయితే ఈ విండ్ టర్బైన్ అనగానే గుర్తు రావాల్సింది మనకు కర్ణాటక గుర్తు రావాలండి, ఎందుకంటే కొండల ప్రాంతాలు అన్నీ ఉంటాయి కదా. సో కర్ణాటకలో అయితే ఈ WTG టర్బైన్ జనరేటర్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేయడం జరిగింది అనమాట. అంటే అక్కడ పెట్టారన్నమాట కొండలు, టర్బైన్స్ అయితే అక్కడ ఏర్పాటు చేశారండి అనమాట, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. నెక్స్ట్ 24th క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్ ఓన్ ద ప్రెస్టీజియస్ బెస్ట్ సస్టైనబుల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. అంటే అక్కడ పొల్యూషన్ కానీ లేకపోతే అంటే క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పడం కానీ, ఇది కానీ చూసుకున్నట్లయితే ఏది బెస్ట్ ఎయిర్పోర్ట్ అని అవార్డుని అందుకుంది అని కానీ చూసుకున్నట్లయితే బెస్ట్ సస్టైనబుల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. అంటే ఓకే, అది ఏది కానీ చూసుకున్నట్లయితే ఈ గోవా మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇండియాలో వచ్చేసి ప్రెస్టీజియస్ బెస్ట్ సస్టైనబుల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డుని అయితే ఇది అందుకుందనమాట. ఓకే, గోవాలో ఉంది, గుర్తుపెట్టుకోండి, దాని పేరు వచ్చేసి గోవా మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. నెక్స్ట్ 25th క్వశ్చన్ అండి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫిఫ్త్ కల్వారీ క్లాస్ సబ్మెరైన్ ఇండక్టెడ్ ఇన్ టు ద ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీలోకి వచ్చేసి కొత్త సబ్మెరైన్ అయితే సబ్మెరైన్ అయితే వచ్చిందంట, దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. అది వచ్చేసి INS వాగీర్ అనమాట. ఓకే, INS వాగీర్. నెక్స్ట్ 26th క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే విచ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్టార్టెడ్ ద ఓపీస్ అలర్ట్ ఎక్సర్సైజ్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ. అంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంది కదా, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలర్ట్ చేస్తారు కదా, సో అట్లా ఒక అలర్ట్ ని తీసుకురావడం జరిగింది. అలా దానికి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ అయితే వీళ్ళు నిర్వహించారండి, ఒక ప్రోగ్రాము. అది వచ్చేసి దేనికి సంబంధించిన తీసుకున్నట్లయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF అంటారు కదా, BSF జవాన్స్ అంటారు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే హోప్స్ అలర్ట్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ 27th క్వశ్చన్ అండి. విచ్ స్టేట్ హ్యాస్ రిసీవ్డ్ సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్ 2023? అంటే సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్ 2023 వచ్చేసి ఏ స్టేట్ అనేది గెలుచుకుంది అని కానీ చూసుకున్నట్లయితే దేంట్లో భాగంగా ఎక్సలెన్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే వరదలు వీటికి సంబంధించి మంచి ప్లానింగ్ అని తీసుకున్నట్లయితే ఆ వరదల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లయితే ఆ రాష్ట్రాలకైతే ఈ అవార్డు అయితే ఇస్తారు. ఆ అవార్డు పేరు వచ్చేసి సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్ 2023లో ఇచ్చారు దీన్ని. అది ఏ స్టేట్ కానీ తీసుకున్నట్లయితే ఒరిస్సా రాష్ట్రం అనమాట. ఓకే. నెక్స్ట్ 28th క్వశ్చన్ అండి. హూ హ్యాస్ బిన్ నేమ్డ్ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్? అంటే 2022లో వచ్చేసి ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్గా ఎవరి నేమ్ వచ్చిందని చూసుకున్నట్లయితే రేణుకా సింగ్ అండి. రేణుకా సింగ్ ఐ థింక్ బౌలర్ అనుకుంటాను, బెస్ట్ బౌలర్. రేణుకా సింగ్ వచ్చేసి ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అనమాట. ఓకే. ఇంకా 29th క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే ద మోన్యుమెంట్ మిత్రా స్కీమ్, మోన్యుమెంట్స్ అంటే తెలుసు కదా మీకు, మోన్యుమెంట్ మిత్రా స్కీమ్ వాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం టు విచ్ మినిస్ట్రీ అని. అంటే ఇప్పుడు చూడండి, ఇది కల్చర్కి సంబంధించింది కదా, ఇంపార్టెంట్ మోన్యుమెంట్స్ అంటాం మనం, ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటాం మనం. ఓకే. ఇప్పుడు అయోధ్య ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంది. అదేవిధంగా మనం కానీ తీసుకున్నట్లయితే అజంతా గుహలు, ఇవన్నీ మోన్యుమెంట్స్ కిందకి వస్తాయి కదా. సో ఈ ఈ స్కీ ఈ మోన్యుమెంట్ మిత్రా స్కీమ్ అనేది ఇంతకుముందు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆ చేతిలో ఉండేదంటే ఇప్పుడు వచ్చేసి వేరే మినిస్ట్రీకి అప్పగించారంట. అది ఏ మినిస్ట్రీ కానీ తీసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనమాట. ఓకే. నెక్స్ట్ 30 క్వశ్చన్ అండి. హౌ మెనీ క్రోర్స్ హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఫర్ ది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్? అది వచ్చేసి ఏ స్కీమ్ అంటే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్కి వచ్చేసి ఎన్ని కోట్లు అలొకేట్ చేశారని చూసుకున్నట్టయితే 4800 crores అయితే ఇక్కడ దీనికి అలొకేట్ చేయడం అయితే జరిగింది అన్నమాట. ఓకే. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే. నెక్స్ట్ 31 క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ బైయాన్యువల్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కాల్డ్ డస్ట్లింగ్ 2023 వాస్ ఆర్గనైజ్డ్? అంటే ఏ స్టేట్ వచ్చేసి ఇండియా ఉజ్బెకిస్తాన్ బైయన్నియల్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించిందని కానీ చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ అనమాట. ఓకే. ఉత్తరాఖండ్ వచ్చేసి ఇండియా ఉజ్బెకిస్తాన్ బైయన్నియల్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అయితే వీళ్ళు నిర్వహించారనమాట. ఓకే. ఉత్తరాఖండ్. నెక్స్ట్ 32nd వచ్చేసి హూ హ్యాస్ బికమ్ ఇండియాస్ 8th గ్రాండ్ మాస్టర్ ఇన్ చెస్? అంటే ఇండియా 8th గ్రాండ్ మాస్టర్గా ఎవరు 8th గ్రాండ్ మాస్టర్గా ఎవరు రీసెంట్గా ఎన్నికయ్యారు, లేకపోతే ఎవరిని పిలుచుకుంటున్నారు, ఎవరు బుక్స్లో రికార్డ్స్లో ఎక్కారని కానీ చూసుకున్నట్లయితే విఘ్నేష్ ఎన్ఆర్. ఓకే. విఘ్నేష్ ఎన్ఆర్ వచ్చేసి 18th గ్రాండ్ మాస్టర్ అయితే అయ్యాడనమాట రీసెంట్గా. ఓకే. ఇంకా 33rd క్వశ్చన్ వచ్చేసి విచ్ ఫిల్మ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్? దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023. అంటే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో జరిగిందండి. దీనికి వచ్చేసి ఒక ఫిల్మ్ అయితే నామినేట్ చేయడం జరిగింది. ఆ ఫిల్మ్ వచ్చేసి ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్, అంటే ఆ సంవత్సరానికి గాను బెస్ట్ ఫిల్మ్గా అయితే ఎన్నికైంది. అది వచ్చేసి RRR. ఓకే. నెక్స్ట్ 34th క్వశ్చన్ అండి. విచ్ ఫార్మర్ IAS ఆఫీసర్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ CEO ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరని అడుగుతున్నారండి ఇక్కడ. నీతి ఆయోగ్ న్యూ CEOగా వచ్చేసి ఒక ఫార్మర్ IAS ఆఫీసర్ వచ్చేసి ఎన్నికయ్యారంట. అతను వచ్చేసి BVR సుబ్రహ్మణ్యం అనమాట. కొంచెం థ్రోట్ బాగాలేదు, ఇది వింటర్ కదా. ఒక IAS ఆఫీసర్ వచ్చేసి నీతి ఆయోగ్ CEOగా అయితే రీసెంట్గా ఎన్నికయ్యారంట. అతని పేరు వచ్చేసి BVR సుబ్రహ్మణ్యం. ఓకే. నెక్స్ట్ 35th అండి. ఇన్ విచ్ సిటీ డస్ PM మోడీ ఇనాగ్రేట్ ద 108th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్? అంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగిందంటది. అది 108th అనమాట. అది అడుగుతారండి 107 108 అని చెప్పేసి. అది ఎక్కడ జరిగింది కానీ చూసుకున్నట్లయితే నాగపూర్లో అయితే జరిగిందనమాట. ఓకే. ఇంకా 36th అండి. మిలిటరీ ఎక్సర్సైజ్, దాని పేరు వచ్చేసి ధర్మ గార్డియన్ విల్ బి కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగిందంటే ఇండియాకి ఒక కంట్రీకి మధ్యలో. దాని పేరు వచ్చేసి ధర్మ గార్డియన్. అది వచ్చేసి ఇండియా అండ్ జపాన్కి మధ్య అయితే జరిగిందనమాట ఎక్సర్సైజ్. ఓకే.
నెక్స్ట్ 37th క్వశ్చన్, పిఎం మోడీ ఇనాగ్రేటెడ్ ఏషియా బిగ్గెస్ట్ ఏరో షో. దాని పేరు వచ్చేసి ఏరో ఇండియా 2023 అనమాట. ఏరో ఇండియా 2023 వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే స్టార్ట్ చేశారంట, ప్రారంభించారంట. దానికి వచ్చేసి ఈ ఏషియాలోనే బిగ్గెస్ట్ ఏరో షో అనమాట ఇది. ఇది దాని యొక్క థీమ్ కానీ చూసుకున్నట్లయితే ద రన్వే టు బిలియన్ ఆపర్చునిటీస్. దాని థీమ్ వచ్చేసి ద రన్వే టు బిలియన్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ 38th క్వశ్చన్ అండి, ఇండియా హ్యాస్ సైన్డ్ ఎన్ ఎంఓయూ విత్ మెమోరాండం ఆఫ్ అండర్టేకింగ్స్ అనమాట. అంటే వేరే దేశంతో అగ్రిమెంట్ చేసుకుంది అనమాట. విచ్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ 12 చీతాస్ యాన్యువల్లీ. అంటే సంవత్సరానికి వచ్చేసి 12 చీతాలని ఇట్లా భారతదేశం తీసుకొచ్చేటట్లు ఒక కంట్రీతో అయితే ఒప్పందం చేసుకున్నారంట. అది ఏ కంట్రీ కానీ తీసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా అనమాట. ఓకే. 39th క్వశ్చన్ అండి, అకార్డింగ్ టు ద ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఎవరు తీసుకొస్తారంటే ఐఎంఎఫ్ తీసుకొస్తుంది. దాని ప్రకారము ఇండియాస్ గ్రోత్ రేట్ ఇన్ 2023 అంటే 2023లో ఇండియా గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 6.1%. ఐఎంఎఫ్ గుర్తుపెట్టుకుని ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒపీనియన్ ప్రకారము ఆర్బీఐకి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, ఐఎంఎఫ్ ఉంటుంది, వరల్డ్ బ్యాంక్ తీసుకొస్తుంది. సో అట్లా ఐఎంఎఫ్ ప్రకారం అయితే 6.1% అనమాట. నెక్స్ట్ 41 క్వశ్చన్ అండి, హౌ మచ్ అలొకేషన్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ది ఇండియాస్ బడ్జెట్. అంటే ఇండియా బడ్జెట్ 2023లో వచ్చేసి ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి వచ్చేసి ఎంత అలొకేట్ చేశారు చూసుకున్నట్లయితే 5.94 lakh crore అనమాట. అంటే 5.94 లక్షల కోట్లు అయితే మిలిటరీకి అయితే మనం అలొకేట్ చేయడం అయితే జరిగింది అనమాట బడ్జెట్ లో. ఓకే. 42nd వచ్చేసి, హూ హ్యాస్ బీన్ రివార్డెడ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ బై ది యునైటెడ్ యూకే అచీవర్స్ హానర్స్. అంటే యూకే వాళ్ళు వచ్చేసి అవార్డు అయితే ఇచ్చారంట. ఇండియా యూకే అచీవర్స్ హానర్స్ లో భాగంగా అది లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఇండియానికి మన్మోహన్ సింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే తెలుసు కదా మీకు మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్. ఓకే. నెక్స్ట్ 43 వచ్చేసి, విచ్ యూనియన్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ ద ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇది కౌశల్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్కిల్ డెవలప్మెంట్ అనమాట. ఓకే. ఏ యూనియన్ మినిస్ట్రీ అనేది ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ తీసుకొచ్చింది కానీ తీసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. నెక్స్ట్ 44th క్వశ్చన్ వచ్చేసి, విచ్ యూనియన్ మినిస్ట్రీ అలాంగ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇంప్లిమెంట్స్ ద నమస్తే స్కీమ్. నమస్తే స్కీమ్ ని ఏ మినిస్ట్రీ వచ్చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ ఇక్కడ అడిగారండి. ఇక్కడ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వచ్చేసి ఈ నమస్తే స్కీమ్ వచ్చేసి ఇంప్లిమెంట్ అయితే చేస్తుంది అనమాట. ఓకే. దేంతో కలుపుకొని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తో కలుపుకొని ఆ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ ఈ రెండు కలిపి నమస్తే స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ 45 క్వశ్చన్ అండి, ఇండియా హ్యాస్ ranked dash among 55 leading global economies on the international IP index released by the US Chambers of Commerce. US Chambers of Commerce ఏం రిలీజ్ చేస్తుంది? IP ఇండెక్స్ ని రిలీజ్ చేస్తుంది. గుర్తుపెట్టుకుని ఇది ఒక క్వశ్చన్ అండి. US Chambers of Commerce అనేది IP ఇండెక్స్ ని రిలీజ్ చేస్తుంది. అది వచ్చేసి 55 గ్లోబల్ ఎకానమీస్ తీసుకుంది. దాంట్లో వచ్చేసి ఇండియా ర్యాంక్ ఎంతగా చూసుకున్నట్టయితే 42nd అనమాట. ఓకే. 42 అనేది ఇండియా ర్యాంక్ అనమాట. నెక్స్ట్ 46, which player has won the best men's football award at the FIFA World Cup FIFA Football Awards 2022. ఈ ఫీఫా వచ్చేసి ఫుట్బాల్ కి సంబంధించింది. 2022లో ఎవరు బెస్ట్ మెన్స్ ఫుట్బాలర్ గా అవార్డు తీసుకున్నారంటే లియోనల్ మెస్సీ అనేది. ఓకే. నెక్స్ట్ 47, who won the women's singles title in నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో సింగిల్స్ లో వచ్చేసి ఎవరు ఛాంపియన్షిప్ అవార్డు తీసుకున్నారు కానీ ఎవరు గెలిచారని కానీ తీసుకున్నట్లయితే అనుపమ ఉపాధ్యాయ వచ్చేసి ఈ బ్యాడ్మింటన్ లో అయితే బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అయితే గెలిచారు. ఓకే. నెక్స్ట్ 48 అండి, ఎక్సర్సైజ్ డస్ట్లింగ్ 2023 వాజ్ ఆర్గనైజ్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ అండి. ఇది ఏ దేశాలకు డస్ట్ లింక్ అనేది ఏ దేశాలకు చూసుకున్నట్లయితే ఈ డస్ట్ లింక్ అనేది ఉజ్బెకిస్తాను ఇండియాకి అయితే జరగడం అయితే జరిగింది. ఓకే. వీటి మధ్య అయితే జరిగింది.
48th exercise dustling, same question, Uzbekistan. 49th, who has been honored with the player of the year award, ఏషియన్ చెస్ ఫెడరేషన్. ఓకే, ఏషియన్ చెస్ ఫెడరేషన్ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ అయితే ఇచ్చిందంట. అది ఎవరికి ఇచ్చిందంటే డి గుకేష్కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఇతను వచ్చేసి చెస్ ఛాంపియన్ అనమాట. ఓకే, ప్రజ్ఞానందే కూడా చెస్ ఛాంపియన్ అనమాట. ఓకే, who has been elected as the new chairman of the Central Electricity Regulatory Commission. అంటే ఈ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వచ్చేసి కొత్త చైర్మన్ అయితే ఎన్నికయ్యారంట. అతను ఎవరంటే జిష్ణు బరావ్. ఓకే, జిష్ణు బరావ్ వచ్చేసి ఈ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వచ్చేసి న్యూ చైర్మన్ అయితే ఎలక్ట్ అయ్యారంట. ఓకే, నెక్స్ట్, హూ రీసెంట్లీ బికేమ్ ద ఇండియా 81st గ్రాండ్ మాస్టర్. ఓకే, 81st చెస్ గ్రాండ్ మాస్టర్. ఇండియాకు వచ్చేసి 81st చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు 81st గ్రాండ్ మాస్టర్గా ఎవరు అయ్యారని కనుక చూసుకున్నట్లయితే సయాంతన్ దాస్ అనమాట. ఓకే, సయాంతన్ దాస్ వచ్చేసి ఇండియాస్ 81st చెస్ గ్రాండ్ మాస్టర్గా అయితే అయ్యారనమాట. ఓకే, ఇవి ఒక స్టేజెస్ ఉంటాయండి. నార్మల్ మాస్టర్స్ ఉంటారు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ గ్రాండ్ మాస్టర్ అవ్వడానికి ఇన్ని గేమ్స్ గెలవాలి, ఇంత ఎక్స్పీరియన్స్ అనేది అట్లా ఉంటుందండి. సో అట్లా 81st చెస్ గ్రాండ్ మాస్టర్గా ఈ సయాంతన్ దాస్ వచ్చేసి 81st గ్రాండ్ మాస్టర్ అయితే అయ్యాడు అనమాట. ఓకే, నెక్స్ట్ 52, మౌగాంజ్ హ్యాస్ బికమ్ ద 53rd డిస్టిక్ ఆఫ్ విచ్ స్టేట్. అంటే మౌగాంజ్ అనేది డిస్టిక్ నేమ్ అండి. అది వచ్చేసి ఏ రాష్ట్రానికి సంబంధించింది, అది కూడా 53వ డిస్టిక్ అంట. ఆ స్టేట్ లో వచ్చేసి అది ఏంటంటే మధ్యప్రదేశ్కి సంబంధించిందండి అది. ఓకే, మౌగాంజ్. నెక్స్ట్ 53, హూ హ్యాస్ టేకెన్ ఓవర్ ద 28th కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. అంటే 28th కంట్రోల్ జనరల్గా ఎవరు ఎన్నికయ్యారని చూసుకున్నట్లయితే ఎస్ఎస్డిపి వచ్చేసి ఎన్నికయ్యారనమాట. నెక్స్ట్ 54 అండి, విచ్ కంట్రీ హ్యాస్ ప్రపోజ్డ్ టు క్రియేట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. వచ్చేసి ఏ కంట్రీ వచ్చేసి ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వచ్చేసి స్టార్ట్ చేసింది కానీ చూసుకున్నట్లయితే ఇండియా అనమాట. ఓకే, బిగ్ క్యాట్స్ అంటే లయన్, టైగర్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని బిగ్ క్యాట్స్ అంటారు. నెక్స్ట్ 55, విచ్ కంట్రీ చైర్డ్ ద 19th బిమ్స్టెక్ ఇంటర్నేషనల్ మీటింగ్ అనమాట. అయితే 19th బిమ్స్టెక్ 18th 19th అని అడుగుతారండి, ఇది కూడా క్వశ్చన్ అడుగుతారు. అదేవిధంగా బిమ్స్టెక్ ఇంటర్నేషనల్ మీటింగ్ అనేది ఎక్కడెక్కడ జరిగింది, ఈ బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ అనేది ఉంది కదా అబ్రివేషన్, దాంట్లో ఏ కంట్రీస్ ఉన్నాయో కూడా అడుగుతారు. అయితే ఈ బిమ్స్టెక్ మినిస్ట్రియల్ మీటింగ్ లో వచ్చేసి రీసెంట్గా ఎక్కడ జరిగింది అని చూసుకున్నట్లయితే ఈ 19th బిమ్స్టెక్ ఇంటర్నేషనల్ మీటింగ్ అనేది థాయిలాండ్ లో అయితే జరిగిందనమాట. ఓకే, 56 వచ్చేసి 5-day లాంగ్ యోషాంగ్ ఫెస్టివల్ హ్యాస్ బిగన్ ఇన్ విచ్ స్టేట్ అనమాట. యోషాంగ్ ఫెస్టివల్ అనేది 5 రోజులు జరుపుకుంటారంట. అది ఎక్కడంటే మణిపూర్లో అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫెస్టివల్ దేనికి సంబంధించిన కూడా అడుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 57, విచ్ యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ ద లీన్ స్కీమ్. ఈ లీన్ స్కీమ్ వచ్చేసి ఏ మినిస్ట్రీ వచ్చేసి లాంచ్ చేసింది కానీ చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, తెలుసు కదా. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ వచ్చేసి ఈ లీన్ స్కీమ్ వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. నెక్స్ట్ 58, విచ్ ఎయిర్పోర్ట్ టాప్ ద లిస్ట్ ఆఫ్ వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్స్ రిలీజ్ విత్ స్కై ట్రాక్స్ అనేది రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. అంటే దేనికి సంబంధించిందంటే ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి అది రీసెంట్ గా నంబర్ 1 ప్లేస్ ఏది తీసుకుందంటే సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ అనేది నంబర్ 1 అయితే ర్యాంక్ అయితే సాధించింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 59, ఇండియన్ రైల్వేస్ టు బికమ్ నెట్ జీరో కార్బన్ ఎమిటెడ్ బై విచ్ ఇయర్. అంటే 0% కార్బన్స్ అంటే కార్బన్ ని సాధించడానికి ఒక టార్గెట్ పెట్టుకుందంట ఇండియన్ రైల్వేస్. అది ఇయర్ వచ్చేసి 2030 అనమాట. ఓకే, నెక్స్ట్ 60 వచ్చేసి పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ విల్ బి సెటప్ ఇన్ హౌ మెనీ స్టేట్స్. ఓకే, ఎన్ని రాష్ట్రాల్లో వచ్చేసి ఈ పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్స్ ని ఏర్పాటు చేస్తున్నారు కానీ చూసుకున్నట్లయితే 7 స్టేట్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఓకే,
నెక్స్ట్ మెగా టెక్స్టైల్ పార్క్స్ అంటే ఏం లేదండి. ఈ టెక్స్టైల్స్ ఉంటాయి కదా, దాంట్లో వచ్చేసి రీసెర్చ్ డెవలప్మెంట్స్ చేసి ఇంకా కొత్త టెక్నాలజీని ఏమైనా తీసుకురావచ్చు అనే దాని గురించి ట్రైనింగ్ ఇవి ఇవ్వడం అనమాట. ఓకే. ఇంకా 61st క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ రిపోర్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్? ఇదంతా అవసరం లేదండి. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత, దాన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు? యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ రిపోర్ట్ ప్రకారము వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో వచ్చేసి ఇండియా ర్యాంక్ ఎంత కానీ చూసుకున్నట్లయితే 126 ర్యాంక్ అనేది ఇండియా అయితే సాధించిందంట. ఇవి ఎగ్జామ్లు అడుగున్నారు. ఇండియా ర్యాంక్ 126th ఇన్ ది వరల్డ్ హ్యాపీనెస్ report అనమాట. దిస్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ ది లాస్ట్ ఇయర్. ఓకే, విచ్ ఇండియాస్ పొజిషన్ వాజ్ ఎట్ ది 136th స్పాట్ ఇన్ ది లిస్ట్ అనమాట. ఓకే, లాస్ట్ ఇయర్ వచ్చి 36 ఉందంట, 136 ఇప్పుడు వచ్చేసి 126కి వచ్చింది. సో బట్ ఇండియా ఈజ్ స్టిల్ బిహైండ్ ద క్లోజ్ నైబర్స్ లైక్ శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్. ఎందుకంటే వాటికంటే దారుణమైన స్టేజ్లో మనం ఉన్నాం, వాళ్ళకంటే ఇంకా వెనకబడి ఉన్నాం. ఎట్ ది వెరీ బాటమ్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఎట్ ది 137 స్పాట్ అనమాట. ఓకే, 137 లాస్ట్ ప్లేస్ లో ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 62 వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి కొత్తగా చైర్మన్ అయితే ఎన్నుకున్నారంట. అతను ఎవరైనా చూసుకున్నట్లయితే లలిత్ కుమార్ గుప్తా. నెక్స్ట్ 63rd క్వశ్చన్ అండి, ఫర్ విచ్ మిషన్ డిడ్ ఒడిస్సా విన్ ద యుఎన్ హ్యాబిటాట్స్ వరల్డ్ హ్యాబిటాట్ అవార్డ్స్ 2023? అంటే యుఎన్ హ్యాబిటాట్స్ వరల్డ్ హ్యాబిటాట్ అవార్డ్స్ 2023లో వచ్చేసి ఏ మిషన్ లో వచ్చేసి ఒడిశా అవార్డు గెలుచుంది కానీ తీసుకున్నట్లయితే జాగా మిషన్ అండి. జాగా మిషన్ లో భాగంగా జాగా మిషన్ అనేది ఒడిశాకి సంబంధించింది. ఒడిశా అయితే ఈ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ 64 వచ్చేసి ఇండియా అండ్ విచ్ కంట్రీ హోల్డ్ జాయింట్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కొన్కన్ ఇన్ ది అరేబియన్ సీ? ఏ దేశాలు కలిసి ఇండియా అండ్ వేరే కంట్రీ కలిసి ఈ కొన్కన్ వచ్చేసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయితే చేశారంట. అది ఏ కంట్రీ కానీ తీసుకున్నట్లయితే యునైటెడ్ కింగ్డమ్ అనమాట, యూకే. హూ హ్యాస్ బిన్ సెలెక్టెడ్ యాజ్ ద న్యూ హెడ్ ఆఫ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి కొత్తగా వచ్చేసి ఒక హెడ్ ఎన్నికయ్యారంట. అతను ఎవరైనా కానీ తీసుకున్నట్లయితే ఢిల్మా రోసెఫ్. ఓకే, ఢిల్మా రోసెఫ్ అనే అతను న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి న్యూ హెడ్గా అయితే సెలెక్ట్ అయ్యారంట. ఓకే, 66 వచ్చేసి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అనమాట. అతను చిరాగ్ శెట్టి, వీళ్ళిద్దరు కలిసి ఓన్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ విచ్ స్పోర్ట్స్ ఈవెంట్? అంటే వాళ్ళిద్దరు కలిసి గోల్డ్ మెడల్ అయితే తీసుకొచ్చారంట. అది ఏ స్పోర్ట్ కి సంబంధించి, వాళ్ళు ఏ స్పోర్ట్ లో గోల్డ్ మెడల్ వచ్చింది కానీ చూసుకున్నట్లయితే బ్యాడ్మింటన్ లో. ఓకే, 67 వచ్చేసి హూ కండక్టెడ్ ద రీజనల్ లెవెల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ ఇన్ కాకినాడ? అంటే కాకినాడలో వచ్చేసి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అయితే ఎక్సర్సైజ్ అయితే నిర్వహించారంట. అది కాకినాడ ఎక్కడ ఉందో, కాకినాడలో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అయితే ఎవరైనా కానీ చూసుకున్నట్లయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే కాకినాడ. అది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇట్లా ఉంటాయి క్వశ్చన్స్. 68 వచ్చేసి హూ హ్యాస్ టేకెన్ ఓవర్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ అసోచామ్? ఈ అసోచామ్ గురించి న్యూ ప్రెసిడెంట్ గా ఎవరు ఎలక్ట్ అయ్యారని కానీ చూసుకున్నట్లయితే అజయ్ సింగ్ వచ్చేసి ఎలక్ట్ అయ్యారంట. ఓకే, ద అనిల్ అగర్వాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈజ్ ప్రపోజ్ టు బి డెవలప్డ్ ఎట్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా? అంటే ఈ అనిల్ అగర్వాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది ప్రపోజ్ చేశారంట దాన్ని, అంటే కొత్త స్టేడియంని. ఆ స్టేడియం వచ్చేసి ఎక్కడ డెవలప్ చేస్తున్నారు, ఏ ప్లేస్లో కానీ చూసుకున్నట్లయితే జైపూర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ స్టేడియంకి పేరు పెట్టాలనుకున్నారు. ఆ స్టేడియం ఎక్కడ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారంటే, ఎక్కడ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారంటే జైపూర్ అనమాట. ఓకే, నెక్స్ట్ 70 క్వశ్చన్,
విచ్ ఎడిషన్ ఆఫ్ ది యాన్యువల్ ఇండియన్ శ్రీలంకన్ బయలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, సముద్రానికి సంబంధించింది ఇది. దీని పేరు వచ్చేసి స్లైనెక్స్ 2023 హ్యాస్ బీన్ కండక్టెడ్ ఇన్ కొలంబో, శ్రీలంక. ఓకే, శ్రీలంక ఇండియా మధ్య ఒక ఎక్సర్సైజ్ జరిగింది, దాని పేరు వచ్చేసి శ్రీనిక్స్ అండి. అది ఏ ఎడిషన్ అని అడుగుతాం. చూసారు, ఇంత క్వశ్చన్ ఒకటి చెప్పాను నేను. ఇట్లా ఎడిషన్స్ కూడా అడుగుతారు. 19th ఎడిషన్ బిమ్స్టెక్ అని ఎక్కడ థాయిలాండ్ లో జరిగిందని చెప్పేసి. సో ఇక్కడ ఏ ఎడిషన్ కూడా అడిగారు, అది వచ్చేసి 10th ఎడిషన్ అనమాట. ఓకే, ఇండియాకి శ్రీలంకకి. శ్రీలంక SLIN ఇండియా ఎక్సర్సైజ్ చూడండి, SL శ్రీలంక, IN ఇండియా, ఎక్సర్సైజ్ 2023. ఓకే, ఎందుకు శ్రీలంక అది INSL అని పెట్టచ్చు, కాకపోతే ఒక ఏ మీనింగ్ రాదు కదా, అందుకని స్లిన్ అని పెట్టారు అనమాట. ఓకే, ఇంకా చెప్పాలంటే ఇది శ్రీలంకలో జరిగింది కాబట్టి సో వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళు ఏమైతే పెట్టుకో ఉండొచ్చు. నెక్స్ట్ 71 క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే, నేమ్ ద విన్నర్ ఆఫ్ ది 2023 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ లో ఈ విన్నర్ ఎవరు 2023 కానీ చూసుకున్నట్లయితే మ్యాక్స్ వెర్స్టాపెన్. ఓకే, వెర్స్టాపెన్. నెక్స్ట్ 72 అండి, 72. ద అదాని పోర్ట్ హ్యాస్ అనౌన్స్డ్ ద అక్వైజిషన్ ఆఫ్ కరైకల్ పోర్ట్. కరైకల్ పోర్ట్ వచ్చేసి వాళ్ళు కొనుగోలు అయితే చేస్తున్నారంట. నౌ ఆపరేట్స్ ఇన్ 14 పోర్ట్స్ ఇన్ ఇండియా. వాళ్ళైతే ఇప్పుడు ఆల్రెడీ 14 పోర్ట్లు అయితే ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారు ఈ అదాని గ్రూప్. ఇన్ విచ్ స్టేట్ ఇన్ దిస్ పోర్ట్ లొకేటెడ్. ఈ కరైకల్ పోర్ట్ అనేది ఏ స్టేట్ లో ఉందని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. ఎక్కడ ఉందంటే పుదుచ్చేరిలో అయితే ఉందన్నమాట. పాండిచ్చేరి, పుదుచ్చేరి అంటారు కదా. నెక్స్ట్ 73 వచ్చేసి, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ GDP గ్రోత్ రేట్ ప్రొజెక్షన్ ఆఫ్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 బై వరల్డ్ బ్యాంక్. ఇందాక చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు. IMF ప్రకారం వచ్చేసి మన ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ ఎంత, 6.1% అని చెప్పుకున్నాం. ముందు వచ్చేసి ఒక MCQ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇది వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఎంత అంటే 6.3%, అంటే 2%, 0.2% అయితే వరల్డ్ బ్యాంక్ అయితే ఫైండ్ అవుట్ చేసింది అనమాట. ఓకే, వాళ్ళు అంచనా వేసింది అనమాట. నెక్స్ట్ 74 వచ్చేసి, ద ఫస్ట్ ఎవర్ ఫెర్నారియం. అంటే ఇది ఫెర్నారియం హ్యాస్ బీన్ సెటప్ ఇన్సైడ్ విచ్ దీస్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. అంటే ఈ నేషనల్ పార్క్ లో వచ్చేసి ఈ ఫస్ట్ ఎవర్ ఫెర్నారియం అంటే ఇది మొక్కలకు సంబంధించింది, మొక్కల్లో రీసెర్చ్ వీటికి సంబంధించిందండి. సో అది ఏ నేషనల్ పార్క్ లో సెటప్ చేశారని కానీ చూసుకున్నట్లయితే ఎర్రవైకులం నేషనల్ పార్క్ అండి. ఎర్రవైకులం నేషనల్ పార్క్ లో వచ్చేసి ఈ ఫెర్నారియం అనే దాన్ని సెటప్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, ఎక్కడ ఉందంటే కేరళలో. ఓకే, నెక్స్ట్ 75 వచ్చేసి, వి కిరణ్ నాదర్ హ్యాస్ రీసెంట్లీ బీన్ ఫెసిలిటేటెడ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డ్ బై ది విచ్ కంట్రీ. అంటే హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డ్ అనేది రీసెంట్ గా వచ్చేసి వి కిరణ్ నాదర్ కి ఇవ్వడం జరిగింది. అది ఏ కంట్రీ కానీ తీసుకున్నట్లయితే ఫ్రాన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ వచ్చేసి వి కిరణ్ నాదర్. నాదర్ తెలుసు కదా మీకు, ఆ టెన్నిస్ ప్లేయర్. సో అట్లా గుర్తుపెట్టుకోండి, వి కిరణ్ నాదర్. దానికి వచ్చేసి ఫ్రాన్స్ వాళ్ళు వచ్చేసి అవార్డు ఇవ్వడం జరిగింది. అది కూడా హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డు అయితే ఇచ్చారనమాట. ఓకే, దేనికి ఇచ్చారో ఇక్కడ చూద్దాం. ద అవార్డ్ వాస్ కన్ఫర్డ్ అపాన్ కిరణ్ నాదర్ బై ఫ్రెంచ్ అంబాసిడర్ టు ఇండియా. అంటే అతను ఇండియా తరపున ఫ్రెంచ్ అంబాసిడర్ అనమాట. అతను అంటే భారతదేశం వచ్చేసి IFS ఆఫీసర్ అని చెప్పొచ్చు. ఓకే, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉంటుంది కదా, ఆఫీసర్ వచ్చేసి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు ఫ్రాన్స్ లో. అతను అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. అతను వచ్చేసి ఎమాన్యుయల్ లెనైన్ ఫర్ హర్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ది ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, హర్ కమిట్మెంట్ టు ప్రొవైడింగ్ గ్రేటర్ యాక్సెస్ టు కల్చర్ బోత్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ అండ్ హర్ లీడింగ్ రోల్ ఇన్ ఫాస్టరింగ్ ఇండో ఫ్రెంచ్ కల్చర్ టైస్. అంటే ఇండో ఫ్రెంచ్ కల్చర్ టైస్ లో వీటిలో బ్యాంక్ వచ్చేసి ఇతనికి అయితే హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయితే ఫ్రాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, 76. యాజ్ పర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియాస్ GDP గ్రోత్ ఇందాక చెప్పుకున్నాము 6.1% వచ్చేసి దేని ఏం చెప్పింది, IMF ఎస్టిమేట్ చేసింది. వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 6.3%. ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 6.4%. చూడండి, IMF వచ్చేసి 6.1% ఎస్టిమేట్ చేసింది. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 6.
3%. ఓకే. అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి 6.4%. ఓకే, గుర్తుపెట్టుకోండి. విచ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ ర్యాంక్డ్ అమాంగ్ ద టాప్ 10 బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్? అంటే ప్రపంచంలో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ కానీ తీసుకున్నట్లయితే టాప్ 10లో భారతదేశానికి సంబంధించిన ఒక ఎయిర్పోర్ట్ అయితే లిస్ట్లో వచ్చిందంట. అది ఏంది కానీ చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ. రాజధాని ఉంది కదా న్యూఢిల్లీ, ఆ ఎయిర్పోర్ట్ వచ్చేసి టాప్ 10లో అయితే నిలిచిందనమాట. అయితే ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్, ఏసీఐ రిపోర్ట్ అంటారు దీన్ని. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనేది రిపోర్ట్ రిలీజ్ చేసింది. టాప్ 10 బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అని. వాటిలో వచ్చేసి టాప్ 10లో అయితే మన న్యూఢిల్లీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే టాప్ 10 లిస్ట్ అయితే నిలిచింది అనమాట. నెక్స్ట్ 78 అండి. వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 యాజ్ పర్ ఆర్బీఐ? ఇందాక చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నామంటే ఐఎంఎఫ్ ప్రకారం 6.1%, వరల్డ్ బ్యాంక్ ప్రకారం వచ్చేసి 6.3%, ఏషియన్ డెవలప్మెంట్ ప్రకారం వచ్చేసి 6.4%, ఇది వచ్చేసి 6.5%. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐఎంఎఫ్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి 6.1, నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ 6.3, నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి 6.4, 6.5 వచ్చేసి ఆర్బీఐ, మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 79 క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ అమాంగ్ ద 18 లార్జ్ స్టేట్స్ ఇన్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022 వచ్చేసి ఏ స్టేట్ అనేది టాప్ ప్లేస్ లో ఇచ్చిందంటే జస్టిస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ప్రజలకి. ఓకే, అది ఏ స్టేట్ కానీ తీసుకున్నట్లయితే కర్ణాటక అనమాట. ఓకే, 80th క్వశ్చన్. నగరి దుబ్రాజ్ ఈజ్ ద రైస్ ఆఫ్ విచ్ స్టేట్? నగరి దుబ్రాజ్ అనేది రైస్ పేరండి. ఇప్పుడు పదులు అంటాము, మసూరా, నెల్లూరు మసూరా అంటాము, ఇట్లా ఉంటాయి కదా టైప్స్. అదేవిధంగా నగరి దుబ్రాజ్ అనేది రైస్ నేమ్, రైస్ వెరైటీ. అది ఏ స్టేట్ కి సంబంధించిందంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్ 81 వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ విల్ బి ద ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియా అండ్ ద యుఎస్ కండక్ట్ ద కోప్ ఇండియా ఎక్సర్సైజ్ ఫ్రమ్ 10 to 21st April 2023. అంటే ఇండియా అండ్ యుఎస్ రెండు కలిపి కోప్ ఇండియా ఎక్సర్సైజ్ అనేవి చేసేదంట. అది ఏ స్టేట్ లో చేసేగా చూసుకున్నట్టయితే కోప్ ఇండియా ఎక్సర్సైజ్ అనేది వెస్ట్ బెంగాల్లో అయితే వీళ్ళు కండక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, అది కూడా డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ స్టేట్ ఎగ్జామ్స్ లో ఎట్లా పడితే తలా తోక లేకుండా అడుగుతారు. ఓకే, ఈ 10 to 21st April వచ్చేసి ఏప్రిల్ అయితే ఎక్సర్సైజ్ జరిగింది. అది కూడా ఇండియా యుఎస్ మధ్య జరిగింది. ఫస్ట్ వచ్చేసి డేటు 10 to 21st April. ఓకే, ఇండియా యుఎస్ మధ్య జరిగింది. అదేంటంటే కోప్ ఇండియా ఎక్సర్సైజ్. ఏ రాష్ట్రంలో జరిగిందంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ 82 వచ్చేసి విచ్ ప్రోడక్ట్ ఆఫ్ వారణాసి హ్యాస్ రీసెంట్లీ బీన్ గివెన్ జిఐ ట్యాగ్? అంటే వారణాసికి సంబంధించిన ఒక ప్రోడక్ట్ వచ్చేసి జిఐ ట్యాగ్ అయితే ఇచ్చారంట. ఆ ట్యాగ్ వచ్చేసి ఆ ప్రోడక్ట్ వచ్చేసి బనారసి పాన్. పాన్ అంటే తెలుసు కదా, నోట్లో వేసుకొని ఎక్కడ పడితే అక్కడ ఊస్తూ ఉంటారు. ఆ బనారసి పాను అండ్ బనారసి లంగడా మ్యాంగో అంట. ఓకే, ఈ రెండింటికి కలిపి జిఐ ట్యాగ్ అయితే ఇచ్చారనమాట. ఓకే, బనారసి పాను, లంగడా మ్యాంగో. విచ్ స్టేట్స్ మిర్చా రైస్ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ ద జిఐ ట్యాగ్? ఓకే, ఏ స్టేట్కి సంబంధించిన రైస్ పేరు వచ్చేసి మిర్చా అంట. మిర్చా రైస్ అనేవి జిఐ ట్యాగ్ ని పొందేందుకని చూసుకున్నట్టయితే బీహార్. ఓకే, మిర్చా రైస్. నెక్స్ట్ 84. బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR 2021 ప్రకారము టోటల్ ఫారెస్ట్ కవర్ ఇన్ ది కంట్రీ ఈ 7,13,789 square kilometers.
దిస్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ హౌ మచ్ స్క్వేర్ కిలోమీటర్స్ కంపేర్డ్ టు ద ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2019. 2019తో పోలిస్తే 2021లో వచ్చేసి 7,13,789 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే టోటల్ ఫారెస్ట్ కవర్ ఉందంట. అయితే 2019తో పోలిస్తే 2021లో ఎంత పెరిగింది అని చెప్పేసి అడుగుతున్నాడు. అది ఎంత అంటే 1540 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఫారెస్ట్ కవర్ అయితే పెరిగిందంట. స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఎట్లా అంటే, స్క్వేర్ అంటే తెలుసు కదా, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అనమాట. ఓకే, ఇట్లా దీని లోపల వచ్చేసి నంబర్ ఆఫ్ ఎకరాస్ వేసుకోండి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎకరాస్ ఉండొచ్చు. ఇంత పరిధిలో వచ్చేసి మన ఫారెస్ట్ అయితే పెరిగిందనమాట. ఫారెస్ట్ కవర్ పెరగడం అంటే ఏంటి? ఉన్నది నాశనం చేయకుండా ఫారెస్ట్ అయితే పెరిగిందనమాట. ఓకే, కొత్తగా చెట్లు నాటడం కానీ, ఆ వేస్ట్ ల్యాండ్ తీసుకొని ఇలాంటివన్నీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటారు. ఇంకా ఎక్కడన్నా ఫ్యాక్టరీస్ కట్టాలంటే ఆ ఫ్యాక్టరీస్కి ఆ ఫారెస్ట్ స్థలం ఇచ్చేసి ఎంత స్థలం అయితే ఉందో ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వేరే దగ్గర కొని అక్కడ ఫారెస్ట్ని అయితే వాళ్ళు డెవలప్ చేయాలి. ఓకే, ఇంకా 85 కానీ తీసుకున్నట్లయితే యాజ్ పర్ ద 2022 టైగర్ సెన్సస్, 2022లో టైగర్ సెన్సస్ ప్రకారము వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ నంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా అంటే 2022లో వచ్చేసి టైగర్ సెన్సస్ జరిగిందంట. అయితే ఆ సెన్సస్లో వచ్చేసి భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయి చూసుకున్నట్లయితే 3167 పులులు అయితే భారతదేశంలో ఉన్నాయన్నమాట. 3000 పులులు. అవి వదలాలి మన రాజకీయ నాయకులలో. అది కూడా చిన్నపిల్లల వరకు రూమ్లో పెట్టి అప్పుడు వదలాలి. వాళ్ళ ఇంట్లో వదలడం కంటే కూడా పార్లమెంట్లో సమావేశాలు జరుగుతూ ఉంటాయి కదా, ఈ పార్లమెంట్ సమావేశాలు కానీ లేకపోతే ఈ స్టేట్ అసెంబ్లీ సమావేశాలు కానీ జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయాలంటే ఒక అసెంబ్లీ హాల్కి 4-5 పులులను కానీ పంపించామనుకో, మనం బయట ఊరికి ఒక పులు ఉంటుంది కదా, బ్యానర్లు వేసుకుంటాం, మా అన్న తోపు, మా అన్న అది ఇది అని చెప్పేసి, మా అన్న ఏలూరు సింహం, మా అన్న నెల్లూరు సింహం, మా అన్న కడప సింహం అని వేసుకుంటాం కదా. వాళ్ళ సింహాలా లేకపోతే అవి ఎలుకలు అని చెప్పేసి తెలుస్తుంది. 4-5 సింహాలు కానీ వదిలేసి లాక్ చేసామనుకో, లాస్ట్లో సింహాలు బయటకు వస్తాయా, అసలు సింహం బయటకు వస్తుందా, లేకపోతే మనం పెట్టుకున్న సింహాలు బయటకు వస్తే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అసెంబ్లీ అనేది చాలా పవిత్రమైనది, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేయడం కోసం. వేస్ట్ ఫెలోస్ అందరినీ ఆ సినిమాల్లో గ్రాఫిక్లు లేకపోతే యూట్యూబ్లో గ్రాఫిక్స్ చూసేసి వాళ్ళందరినీ హీరోలను చేసేసి అసెంబ్లీకి పంపిస్తా ఉన్నాం. వాళ్ళు చూస్తే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి చూస్తున్నారు, పక్కన ఉన్న చంపి నేరస్తులు ఎవరికైతే నేర చరిత్ర ఉందో వాళ్ళు వెళ్తున్నారు అసెంబ్లీకి. ఒకసారి ఆలోచించండి, మనం చదువుకున్నది చదువు ప్రకారం వెళ్ళాలి. మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం, దేవుడి గురించి ఎక్కడ డిస్కషన్ ఉండదు. దేవుడు లేడే అందరూ తెలుసు. కానీ మన తల్లిదండ్రుల కంటే, మన చదువు కంటే కూడా మనం దేని గురించి ఎక్కువ గట్టిగా మాట్లాడతాము? కులం గురించి, మతం గురించి. ఇది వీటి గురించి డిస్కషనే ఉండదు చిన్నప్పటి నుంచి. ఏ సబ్జెక్టులో కూడా డిస్కస్ చేయరు కదా. కానీ ఇవే ఎక్కువ, మనకు కులం ఎక్కువ, మతం ఎక్కువ, మనుషులు కాదు. చూడండి, సర్లే. 86 వచ్చేసి ద జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్, జేసీబీసీ. ఏంటి? జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ హ్యాస్ బీన్ సెటప్ యాజ్ ద వరల్డ్ ఫస్ట్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఫర్ ఏషియన్ కింగ్ వల్చర్ ఇన్ విచ్ స్టేట్. వల్చర్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఏమైనా పశువులు అవి చనిపోయినప్పుడు ఆ గర్దలు లాంటివి వచ్చి వాటిని పీక్కు తింటూ ఉంటాయి, వాటిని వల్చర్స్ అంటారు. ఓకే, అయితే వీటి బ్రీడింగ్ సెంటర్స్ అంటే వాటిలో గుడ్లు కానీ పొదగేయడం కానీ పిల్లలు పెట్టడం కానీ, ఈ ఈ సెంటర్ అనేది, బ్రీడింగ్ సెంటర్ అనేది వాళ్ళకి కావాల్సిన ఆ నెట్ ఉంటుంది కదా, సో అంటే గూడులు ఏర్పాటు చేయడం కానీ, అవి బ్రతకడం, ఒక అట్మాస్ఫియర్ అనేది కావాలి కదా, ఒక వాతావరణం క్రియేట్ చేస్తారు. ఓకే, ఒక ఫారెస్ట్ ల్యాండ్లో అనమాట. అది ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ స్టేట్లో ఏర్పాటు చేశారు తీసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్లో. ఓకే, నెక్స్ట్ 87, హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది 2023 ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ అంటే గణనాంకాలు, తెలుసు కదా మీకు. ఏ గణనాంకం అనే జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే ఎకానమీకి సంబంధించి కావచ్చు, ఏటైనా సరే ఈ ఇంటర్నేషనల్ ప్రైజ్ అనేది దానికైతే సెలెక్ట్ అయ్యారంట 2023. వాళ్ళు ఎవరంటే చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్. ఓకే, సిఆర్ రావ్ అనే అతను వచ్చేసి దీనికైతే సెలెక్ట్ అయ్యారు అనమాట. ఓకే, 2023 ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ 88,
యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా మనకందరికీ తెలుసు రీసెంట్లీ లాంచ్డ్ ద వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్, అంటే విలేజెస్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, అయితే ఏ స్టేట్లో దీన్ని అనౌన్స్ చేశారు, ఎక్కడ దీన్ని ప్రారంభించారు కానీ తీసుకున్నట్లయితే ఎక్కడ లాంచ్ చేశారంటే అరుణాచల్ ప్రదేశ్లో అయితే ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట, లాంచ్ చేశారు. ఓకే, ఇంకా 89th కానీ తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ద రాకూన్ స్టీలర్ విచ్ హ్యాస్ సీన్ ఇన్ రీసెంట్లీ న్యూస్ అనమాట. అంటే రాకూన్ స్టీలర్ అనేది ఒక న్యూస్లో అయితే చూసారంట. అసలు ఏంటి, దేనికి సంబంధించింది చూసుకున్నట్లయితే మాల్వేర్ గుర్తుపెట్టుకోండి. రాకూన్ స్టీలర్, స్టీల్ అంటే దొంగతనం చేయడం కదా, అంటే ఇంటర్నెట్కి సంబంధించింది. మాల్వేర్ అంటే మెలీషియస్ సాఫ్ట్వేర్ అనమాట. మెలీషియస్ అంటే అది డేంజరస్ అనమాట, డేంజరస్ బగ్ అనమాట అది. ఓకే, ఆ వైరస్ని అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు లింక్ పంపిస్తే మనం ఓపెన్ చేస్తే మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇట్లా కొట్టేస్తారు కదా. సో అట్లా అన్నమాట. రాకూన్ స్టీలర్ అనేది మాల్వేర్, మెలీషియస్ సాఫ్ట్వేర్. 90 వచ్చేసి గోండ్ పెయింటింగ్. గోండ్ అనేది ట్రైబ్స్ కదా, మనం చూసాము త్రిబుల్ ఆర్లో వచ్చేసి ఎన్టీఆర్ గోండ్ బిడ్డ అంటారు, ట్రైబల్ పీపుల్. ఓకే, ఈ గోండ్ పెయింటింగ్ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. గోండ్ పెయింటింగ్ ఈజ్ ద పెయింటింగ్ ఆఫ్ విచ్ స్టేట్, అంటే దేనికి సంబంధించింది ఈ గోండ్ పెయింటింగ్, ఏ రాష్ట్రానికి సంబంధించింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే ఆ గోండ్ పెయింటింగ్ వచ్చి జిఐ ట్యాగ్ వచ్చిందంట. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 91 విచ్ స్టేట్ హ్యాడ్ ద హైయెస్ట్ యూటిలైజేషన్ టు రిలీజ్డ్ ద ఫండ్ రేషియో ఆఫ్ ఎంపీఎల్ఏడి ఫండ్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2023. అంటే మీకు తెలుసు కదా ఎంపీఎల్ఏడి ఫండ్స్ అంటారంటే ప్రతి సంవత్సరం వచ్చేసి 5 కోట్లు వచ్చేసి ప్రతి ఒక్క ఎంపీకి ఇస్తారనమాట. వాళ్ళు వచ్చేసి వాళ్ళ నియోజకవర్గంలో కానీ కలెక్టర్ ద్వారా ఏదన్నా బస్ స్టాండ్లు కట్టి ఇవ్వడమో, లేకపోతే ఈ తుఫాన్ బిల్డింగ్స్ అంటారు కదా వాటిని కట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఈ ప్రజలకు సంబంధించి డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే చేస్తారనమాట. అది కూడా వచ్చేసి ఈ లోవర్ క్లాస్ పీపుల్ ఉన్న ఏరియాస్లో అనమాట. ఓకే, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని. అయితే విచ్ స్టేట్ హ్యాడ్ ద హైయెస్ట్ యూటిలైజేషన్, అంటే ఏ రాష్ట్రంలో అయితే ఈ ఎంపీఎల్ఐడి ఫండ్స్ అనేవి యూజ్ చేశారు ఎక్కువ అని కానీ చూసుకున్నట్లయితే గుజరాత్లో. ఓకే, నరేంద్ర మోడీ బర్త్ ప్లేస్ గుజరాత్లో అయితే ఈ ఎంపీఎల్ఐడి ఫండ్స్ అయితే యూజ్ చేశారంట ప్రాపర్గా. నెక్స్ట్ వచ్చేసి సుహెల్వా వైల్డ్ లైఫ్ శాంచురీ. సుహెల్వా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్, ఏ రాష్ట్రంలో ఉంది అనేది అడిగారండి. ఉత్తరప్రదేశ్లో వచ్చి ఈ సుహెల్వా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఉంది అంట. ఓకే, నెక్స్ట్ 93rd ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వచ్చేసి రెడ్యూస్డ్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ 2023-22 టు వాట్ పర్సంటేజ్, అంటే ఇండియాస్ జీడిపి గ్రోత్ ఉంది కదా, ఈ IMF వచ్చేసి ఇంతకుముందు చెప్పాం కదా, IMF ఎంత చెప్పింది 6.1% అని చెప్పిందని చెప్పేసి మొట్టమొదటి MCQలో చెప్పాను నేను. 2 times అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను డిఫరెంట్ MCQs దగ్గర. అయితే అది తగ్గించిందంట రీసెంట్గా 2023-24కి. ఎంత పర్సంటేజ్ తగ్గించిందంటే 6.1% ఉండింది, ఇప్పుడు వచ్చేసి ఎంత అయిందంట 5.9% అయితే ఇది పెట్టింది అనమాట. ఓకే, అంటే ఎంత 0.2% అయితే ఇది తగ్గించింది. ఓకే, IMF 5.9%. 94 వచ్చేసి విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ గివెన్ OBC స్టేటస్ టు ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, ఆ ట్రాన్స్జెండర్కి వచ్చేసి OBC స్టేటస్ ఇచ్చిందంట, వాళ్ళని OBC కిందకి తీసుకొచ్చారంట. అదేంటంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ 95 క్వశ్చన్ వచ్చేసి విత్ whom did the Indian Navy sign an agreement to develop secure maritime communication. అంటే ఈ సముద్రయానానికి సంబంధించి కమ్యూనికేషన్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ అయితే ఇండియన్ నేవీ వచ్చేసి సైన్ చేశారంట. దేంతో సైన్ చేశారని చూసుకున్నట్లయితే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే ఈ ఇండియన్ నేవీ వచ్చేసి అగ్రిమెంట్ అయితే సైన్ చేశారంట. సెక్యూర్ మ్యారిటైమ్ కమ్యూనికేషన్ అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకునే విధంగా. ఓకే, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సివి రామన్ అన్నారు కదా, సో అట్లా. 96 వచ్చేసి ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్. అంటే
ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారంట. 3D ప్రింట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ ని మనుషులు కదా కడతారు. అట్లా కాకుండా మీరు యూట్యూబ్ లో కానీ చూసుకున్నట్లయితే ఒక మిషన్స్ వచ్చేసి సిమెంట్ ఇట్లా పోస్తూ ఉంటాయి. అట్లా మార్క్స్ వైజ్ ఇట్లా పోసుకుంటూ ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. అది గోడలు ఎత్తుగా వచ్చిన తర్వాత పైన నుంచి ఆ ఆల్రెడీ దాన్ని స్లాబ్ అనేది తయారు చేసి ఉంటారు పైంది. ఆ స్లాబ్ని వచ్చేసి క్రేన్స్ ద్వారా పైకెత్తి దాని పైకి కప్పు లాగా పెడతారనమాట. సో దీన్నే 3D పెయింటింగ్ అంటారు. ఆల్రెడీ దాన్ని ప్రోగ్రామింగ్ ఇచ్చేస్తారు. ఒక హ్యాండ్ లాగా ఉంటుంది, రోబోట్ హ్యాండ్ లాగా. అది వచ్చేసి సిమెంట్ని గోడలాగా కడుతూ ఉంటుంది. సో చెక్ చేయండి. అట్లా పోస్ట్ ఆఫీస్ని వచ్చేసి 3D ప్రింట్తో కట్టారంట. అది ఎక్కడ కట్టారుగా చూసుకున్నట్లయితే బెంగళూరులో అయితే కట్టారంట. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ టోటల్ మెడల్స్ ఇండియా హ్యాస్ ఓన్ ఇన్ ది ఉమెన్స్ ఏషియన్ వజ్లింగ్ ఛాంపియన్షిప్ అంటే ఉమెన్స్ వచ్చేసి ఏషియన్ వజ్లింగ్ ఛాంపియన్షిప్ జరిగింది కదా, దీంట్లో వచ్చేసి ఉమెన్స్ ఎన్ని మెడల్స్ గెలుచుకున్నారు అని కానీ చూసుకున్నట్లయితే 7 మెడల్స్ అయితే గెలుచుకున్నారంట రెజ్లింగ్ అంటే కుస్తీ. నెక్స్ట్ వచ్చేసి 98 అకార్డింగ్ టు ద ఓల్డ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ర్యాంకింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఇస్ ద మోస్ట్ క్రిమినల్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి, ప్రపంచంలో క్రిమినల్ కంట్రీ ఏది ఉంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఉమ్, అది గణాంకాల ప్రకారం అది ఏ కంట్రీ అంటే వెనిజులా. ఎక్కడుంది వెనిజులా? సౌత్ అమెరికా. ఎక్కడుంటుంది? ఇది కదా సౌత్ అమెరికా, ఇది నార్త్ అమెరికా కదా, ఇది సౌత్ అమెరికా కదా. వెనిజులా ఇక్కడ ఉంటుంది కదా. ఆ వెనిజులా వచ్చేసి మోస్ట్ డేంజరస్ కంట్రీ అంట, క్రిమినల్ కంట్రీ. క్రిమినల్స్ ఎక్కువ ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ 99th హూ హ్యాస్ ఆనర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద డికేడ్. బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు వచ్చేసి ఎవరికి ఇచ్చారు? ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్స్ ఐమా 13th మేనేజింగ్ ఇండియా అవార్డ్ సెరిమనీ. అంటే ఇది 13th సెరిమనీ ఏంటంటే ఇది ఇది వచ్చేసి ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ అనేది అవార్డుని అయితే ప్రజెంట్ చేస్తుంది. అది దాని పేరు వచ్చేసి బిజినెస్ లీడర్ ఆఫ్ ద డికేడ్. అంటే ఈ 10 సంవత్సరాలకి చూసుకున్నట్లయితే ఎవరు బాగా బిజినెస్ లో రాణించారు, ఎవరు మంచి ఐడియాలతో రాణించారు అని చూసుకున్నట్లయితే ఎవరికి ఇచ్చారంటే కుమార్ మంగళం బిర్లాకి అయితే ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ అట్ ది ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ 13th మేనేజింగ్ ఇండియా అవార్డ్ సెరమనీలో భాగంగా అతనికైతే ఇచ్చారన్నమాట. ఓకే, 13th, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 100 క్వశ్చన్. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్ టేకింగ్ ఏ పార్ట్ ఇన్ ది మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ ఓరియాన్ అనే మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అయితే ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది దాంట్లో భాగమైందంట. ద ఎక్సర్సైజ్ హ్యాస్ బిన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ కంట్రీ అంటే ఇది ఫ్రాన్స్ లో వచ్చేసి ఓరియన్ ఎక్సర్సైజ్ జరిగిందంట. దాంట్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా దాంట్లో పాల్గొందనమాట. ఓకే, ఓరియన్ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇంకా నావల్ ఫోర్సా లేకపోతే ఆర్మీనా అని అడుగుతారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఓకే, 101 వచ్చేసి విచ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ క్యాంపెయిన్ కాల్డ్ స్టే సేఫ్ అనే ఒక క్యాంపైన్ అయితే ఒక సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి వాటిలో వచ్చేసి ఒక సోషల్ మీడియా గ్రూప్ అనేది స్టే సేఫ్ పేరు మీద ఒక ప్లాట్ఫామ్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేసిందంట. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి ఆ క్యాంపెయిన్ వచ్చేసి ఇది ఏమి లాంచ్ చేసిందని చూసుకున్నట్లయితే వాట్సాప్ అనమాట. వాట్సాప్ వచ్చేసి స్టేఫ్ అంటే ఈ చూడండి ఫోటోస్ సెండింగ్ కానీ లేకపోతే ఇట్లా ఈ టెర్రరిజానికి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు మాల్వేర్ అనుకున్నాం కదా, ఇట్లా లింకులు పంపించి ఇట్లా ఫ్రాడ్ జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో ఇట్లా వీటికి సంబంధించి అయితే ఇది ఒక కాంపైన్ అయితే స్టార్ట్ చేసింది, అదే స్టే సేఫ్ అనమాట. దాంట్లో వచ్చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి, దాని ద్వారా అయితే అది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇంకా 102 కానీ తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మిషన్ లాంచ్డ్ బై ది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈసా టు జూపిటర్ మిషన్ అంటే జూపిటర్ మిషన్ లాంచ్ చేసిందంట యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది. దాని పేరు వచ్చేసి జ్యూస్. ఆ మిషన్ నేమ్ వచ్చేసి జ్యూస్ అనమాట. జే అంటే జూపిటర్ అనమాట. ఓకే,
జ్యూస్ మిషన్ ని ఎవరు లాంచ్ చేశారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కింది వన్లో ఏ మిషన్ ని లాంచ్ చేసింది అంటే జ్యూస్ మిషన్ ని. అది దేనికి సంబంధించింది? ఎర్త్ కి సంబంధించిందా, లేకపోతే సూర్యుడికి సంబంధించిందా, లేకపోతే బృహస్పతికి సంబంధించిందా, లేకపోతే ఏమంటారు వీనస్ కి సంబంధించింది? ఇట్లా క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఓకే, అప్పుడు దేనికి సంబంధించిందంటే జూపిటర్ కి సంబంధించింది.